గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీ అవుట్స్కట్స్ లో డబుల్ బెడ్రూమ్ లో నిర్మించిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పనిచేసే ప్రాంతానికి దూరంగా ఉండటంతో బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదని చెప్పారు. కొల్లూరు, మేడ్చల్ ప్రాంతాల్లో ఉండేందుకు లబ్ధిదారులు ఉండడం లేదన్నారు. గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ ఇంటిని ఫైనల్ చేస్తారని చెప్పారు. ఇందిరమ్మ కమిటీ నుంచి వివరాలు కలెక్టర్ కి వెళతాయని చెప్పారు. మే మొదటి వారంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. సుమారు 2 లక్షల పైచీలకు శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఇందాక కేటీఆర్ గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను 1,00,000 ఇళ్ళు హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టాము అన్నది. దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్ళు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్లో అన్ని డోర్లు, స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ 26,000 ఇళ్లు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్లు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్లు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీన్ని నేను అనేది కొల్లూరు ప్రాంతం కానీ, అది సంగారెడ్డి జిల్లా కానీ, ఇటు మేడ్చల్ జిల్లా కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2 BHKలు ఆనాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచీలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్ళు వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, ఎప్పుడో తరతరాల నుంచి ఇదే పట్టణంలో నివసిస్తూ పొట్టకూటి కోసం వారు ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. ఎంత ఖర్చు అయినా ఆనాటి ప్రభుత్వము చేపట్టిన ఆ 2 BHKలన్నిటినీ పూర్తి చేసి బెనిఫిషరీని నిజమైన బెనిఫిషరీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షల శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్లు, దాంతోపాటు ట్రైబల్ ఐటీడీఏ ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1,000 నుంచి 1,200 ఇళ్లు ఇచ్చాము అధ్యక్ష.